అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానిదని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే మీరు అందరూ చేసిన ప్రార్థన వల్ల బెహ్రెన్ నుంచి క్షేమంగా ఇండియాకి వచ్చాను. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉన్నాను. కొంచెం శరీరం అంతా నీరసంగా ఉన్నా దేవుని మాటలు మీతో పంచుకోవాలని నా హృదయం ఎంతగానో ప్రేరేపిస్తోంది. ప్రియ సంగమా, మనందరము శోధనల మధ్యన ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎన్నో ఇరుకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటి తెలుసా? నోరు పారేసుకుంటారు, దేవుడి మీద కోపగిస్తూ ఉంటారు. నువ్వు దేవుడు అయితే ఈరోజే జరిగించు, నువ్వు దేవుడు అయితే ఈరోజే స్వస్థపరచు అని ప్రభుని డిమాండ్ చేసేవారు కూడా ఉంటారు. కొంతమంది ప్రభు మీద అలుగుతారు, నువ్వు కార్యం చేస్తే మందిరానికి వస్తాను, నువ్వు కార్యం జరిగించకపోతే నేను మందిరానికి రాను, నువ్వు కార్యం జరిగిస్తే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కార్యం జరిగించకపోతే ఇంకెందుకు నేను ప్రార్థన చేయడం అని ప్రభువుకు దూరం అయిపోతున్న వారు చాలామంది ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా, మీ హృదయంలో ఉండిన బాధ మిమ్మల్ని అట్లా మాట్లాడిస్తుందన్న సంగతి నాకు తెలుసు. కానీ శోధన వచ్చినప్పుడే, శ్రమ వచ్చినప్పుడే నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. దైవజండుగా అనుభవాల మధ్య నేను ప్రయాణం చేశాను. ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో శ్రమల మధ్యన మేము ప్రయాణం చేశాం. కానీ మేము మౌనంగా ఉండడం వల్లే దేవుడు మా పక్షాన్ని యుద్ధం జరిగించారు. దావీదు భక్తుడు అనుభవంతో రాస్తూ అంటున్నాడు కదా, కీర్తనల భాగం 62వ కీర్తన 1వ మాట చదవగలిగితే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నాకు ఆశ్చర్యదుర్గము, ఆయనే నా రక్షణకర్త. దావీదు అంటున్నాడు కదా, నేను మౌనంగా ఉండగల కారణం ఏంటి తెలుసా? నేను దేవుణ్ణి నమ్మాను, ఆయన ఏ కార్యమైనా జరిగించగలడన్న సంగతి నాకు తెలుసని అతడు మౌనం వహించి ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు. కానీ మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అంటే, పద్దాక మాట్లాడుతూనే ఉంటాం, దేవుని దూషిస్తూనే ఉంటాం. అద్భుతం జరిగిస్తే ఒకలాగా, అద్భుతం సమయానికి జరగకపోతే మరొకలాగా మాట్లాడుతూ ఉంటాం. ప్రియ సంగమా, నా హృదయమే చేతులుంచుకొని చెప్తున్నాను, మీరన్నడూ ప్రభుని గాయపరచకండి. మీరు విశ్వాసంతో దేవుని వైపు ఎదురు చూస్తే నా ప్రభు మనసు ఎలాంటిది తెలుసా? అయ్యో, నా బిడ్డ నా మీద ఆధారపడ్డాడు, ఆ తల్లి నా మీద ఆధారపడింది, నేను తప్ప మరొక దిక్కు వారికి లేదు గనక నేనే వారి పక్షాన కార్యం జరిగించాలని ప్రభు మన కోసం ఒక అడుగు ముందుకేస్తారు. అందుకే నేను ప్రార్థన ఇట్లా చేస్తాను, ప్రభా, నువ్వు మాట్లాడకపోతే నాతో ఎవరు మాట్లాడతారయ్యా? నువ్వు నా భుజం తట్టకపోతే ఇంకెవరు తడతారయ్యా? నువ్వే గనక నా కన్నీరు తొడవకపోతే ఇంకెవరు తుడుస్తారయ్యా? నువ్వే నన్ను లేవనెత్తకపోతే ఇంకెవరు లేవనెత్తారయ్యా? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా అని ప్రతిదినం ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ ప్రార్థనే నన్ను విజయాల వైపు నడిపిస్తూ వచ్చింది. ఎందుకంటే దేవుడు నా భుజం తట్టాడు, దేవుడు నా కన్నీటిని నాట్యంగా మార్చాడు. ప్రభు నా బలహీనమైన కాళ్ళను బలమైన కాళ్ళగా మార్చి అనేక ప్రాంతాలకు ప్రభు పంపించడం ప్రారంభించారు. నా వెనకాల ఏదో బలమైన సపోర్ట్ ఉందని కాదండి, నాకుండిన సపోర్ట్ అంతా ఒకటే, మనం ఆరాధిస్తున్న నజరుడైన యేసు ప్రభులు వారు. ఆయన వైపు చూశాను. అవమానాలు వచ్చాయి, చాలామంది వేలెత్తి దూషించారు, వీడెందుకు పనికిరాడు, వీరి కుటుంబం ఎందుకు పనికిరాదు, మా తల్లిని వేలెత్తి చూపు అన్న మాట ఏంటి తెలుసా? కొడుకుని ఎట్లా పెంచేది అని పలు రకాల మాటలు ఎన్నో మా కుటుంబాల మీద పడినాను. మేము పల్లెత్తి ఒక్కరిని కూడా ఏం అనలేదు, మేము మౌనంగా ఉండిపోయాం. హాస్పిటల్లో మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా నేను ప్రభువుని ఆరాధిస్తుంటే, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఏడుస్తే మీ దేవుడు బాగు చేస్తాడా, పాటలు పాడితే మీ దేవుడు బాగు చేస్తాడా అని ఎన్నో దూషణ మాటలు మా మీదకి వస్తున్నా మేము పల్లెత్తి మాట ఎవ్వరిని అనలేదు. ఎందుకో తెలుసా? మేము మౌనంగా ఉంటే దేవుడు కార్యం జరిగిస్తాడని మాకు తెలుసు. ప్రియ సంగమా, అదే మౌనం ఈరోజు మమ్మల్ని సజీవ సాక్షులుగా మార్చింది. నేనంటాను, మీలో చాలా బాధ ఉంది, ఎన్నో ఓటములు మనకు కొన్నిసార్లు కోపం తెప్పిస్తూ ఉంటుంది, బాధలో పలు రకాల మాటలు వదిలేస్తూ ఉంటాం. కానీ ఎన్నడూ ఆ తప్పిదం చేయకండి. దావీదు మహాభక్తుడిలాగా మౌనంగా ఉండడం నేర్చుకోగలిగితే దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఏసేబుని దూషించలేదా, చెరసాల్లోకి పంపించలేదా, అయినను అతడు మౌనంగా ఉన్నాడు, దేవుడు అతన్ని సింహాసనం ఎక్కించాడు. అంటే దాని అర్థం అంతా ఒకటే, నీతిగా యథార్థంగా ప్రభు కోసం బ్రతుకుతున్న మనం మౌనంగా ఉండగలిగితే దేవుడు మన వెనకాల కార్యం జరిగించడం ప్రారంభిస్తాడు. మన బలం నశించాలి, దేవుని బలమే మన జీవితంలో పనిచేయాలి. మన జ్ఞానము నశించాలి, దేవుని జ్ఞానం మాత్రమే పనిచేయాలి. మన మార్గములు చెరపబడాలి, దేవుని మార్గంలో మాత్రమే మనం ప్రయాణం చేయగలిగితే ఘనమైన విజయాలు, ఎన్నడూ ఊహించని గొప్ప కార్యాలు మన బ్రతుకులో దేవుడు జరిగించడం ప్రారంభిస్తారు. ఇలా మాట్లాడుతూ వెళ్తే ఒక సందర్భం జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు మా తల్లిగారు అట్లాగ మంచం మీద పడుకుంటే, మా తల్లిగారు నిద్రపోయారేమో అనుకొని కొంతమంది ఆ పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడి తెలుసా, ఇంకా వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఎందుకు పని చేయరండి, వారికి ఏ పని రాదు, తర్వాత వారి అబ్బాయి కూడా పనికి రాకుండా పోతాడు,
ఇంకెళ్ళి కుటుంబం ఏంటండి అసలు ఇలా ఉంది అని రకరకాల దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటే మా తల్లి అట్లనే మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంది. తన ఏడుపు ఎవరికి చూపించలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏంటయ్యా నా కుటుంబం ఇట్లా అవమానాల మధ్యన ఉంది, తండ్రి నా జీవితం అంతా ఇలానే ఉంటుందా అని ఆ రోజు మా తల్లి మౌనంగా ఉండి ప్రార్థన చేసింది. ఆమె మౌనంగా ఉండడం వల్ల దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మా చెల్లి కువైట్ దేశంలో దేవుని పరిచర్య బలంగా చేస్తూ ఉంది. మా చిన్న చెల్లెళ్ళు సండే స్కూల్ పరిచర్య బలంగా నడిపిస్తోంది. నేను ప్రభు సేవలో బలంగా వాడబడ్డానికి దేవుడు కృప చూపించారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గర్వంతో చెప్పట్లేదు సుమి, మౌనంగా ఉంటే దేవుడు ఏమేమి కార్యాలు జరిగిస్తాడో మీ ముందర ఉదాహరణగా పెట్టాలని ఆశపడుతున్నాను అంతే. దేవుడు మీ జీవితాన్ని కూడా అలా మారుస్తాడు. బంధువులు దూషించిన, స్నేహితులు వేలెత్తి చూపుతున్నా, నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో నిన్ను పనికిరాని వాడిగా పనికిరాని దానిగా చూస్తున్నా, అనేక మంది దూషణ మాటలు మాట్లాడుతున్నా, మీరు మౌనంగా ఉండడం నేర్చుకోండి. దేవుడు గొప్ప విజయాలు మీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఈ వీడియో చూస్తున్న మీ అందరితో ఒక మాట అయితే చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మీ పట్ల చాలా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. దేవుని వైపు చూడండి. పల్లెత్తి మాట ప్రభుని ఇంకెప్పుడు ఏమనకండి. విశ్వాసంతో ఎదురు చూడండి. ఎటు నడిపించిన నీ చిత్తమే, ఏ మార్గంలో నడిపించిన నీ చిత్తమే. శ్రమైన, బాధైన, దుఃఖమైన నీ చేయి పట్టుకుని నడుస్తాను ప్రభా, ఇంకేం మాట్లాడను, నిన్ను మాత్రమే నమ్ముకున్నానని అడిగేయండి. గొప్ప కార్యాలు నా ప్రభు జరిగిస్తారు. ఈ సంవత్సరమే ఎన్నో మేలుల చేత నా ప్రభు మిమ్మల్ని నింపబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.